This conference will now be recorded. సో ఇప్పుడు వరకు మనం ఏమేం చేసాం అనేది ఒకసారి రీకాల్ చేసి నెక్స్ట్ మనం ఇప్పుడు చేయబోయేదానికి లింక్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు వరకు మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం. సో ఈ డొమైన్ నేమ్ అనేది ఎలా తీసుకోవాలి, సో ఈ వెబ్సైట్ మొత్తానికి డేటా పెడుతున్నాం. ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? సో నాకు ఇప్పుడు నీ కంటెంట్ పెట్టాలి, లేకపోతే నా దాంట్లో ఈ ఇమేజ్ పెట్టా, ఈ ఇమేజ్ మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే బ్యాక్ అండ్ సర్వర్ లో స్టోర్ అయి ఉంటుంది. లైక్ మనకి సాంగ్స్ మెమరీ కార్డ్ లో సాంగ్స్ ఎట్లా ఎక్కించుకుంటాం, మన వెబ్సైట్ కి సంబంధించిన డేటా మొత్తం సర్వర్ లో ఉంటుంది. దానికోసం హోస్టింగ్ కొనుక్కుంటాం అని చెప్పాం. సో కొనుక్కున్న తర్వాత మనం డెవలపర్తో కూర్చొని థీమ్ ఎట్లా కావాలనేది ఫస్ట్ సెటప్ చేయించుకోవాలి. సో థీమ్ అంటే ఇప్పుడు నా సింపుల్ థీమ్ ఏంటంటే ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది, సో మెనూ వచ్చింది, ఇక్కడ రెండు సైడ్స్ వచ్చినాయి. సో ఇదంతా రైట్ సైడ్ విడ్జెట్, లెఫ్ట్ సైడ్ విడ్జెట్ లాగా రెండు డివైడ్ చేశాను. ఇది 1/4 ఉంది, ఇది 3/4 ఉంది. ఓకే, సో ఎట్లాంటి థీమ్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ థీమ్స్ మీకు తెలియకపోతే కనుక మీరు మీరు ఆపరేట్ చేస్తున్న బిజినెస్ ఏంటిదో మీకు తెలుస్తుంది కదా. సో దాని నుంచి మీరు ఆ లింక్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నాకు రెడ్ బస్ ఉంది, నాకు బస్ టికెట్ సంబంధించింది అయితే రెడ్ బస్ నాకు తెలుసు. సో అది వాళ్ళ సైట్ చూడండి, ఈ థీమ్ ఇట్లా కావాలంటే కనుక వీళ్ళు యుఆర్ఎల్స్ అనేది కాపీ చేసి మీరు మీ దగ్గర థీమ్స్ కోసం పెట్టుకోండి. సో ఇట్లా థీమ్స్ వైజ్ అని చెప్పి, సో మీకు గ్యాదరింగ్ కి మనం కాంపిటేటర్ అనాలిసిస్ చెప్తున్నాం కదా, మీకు ఫస్ట్ నుంచి కాంపిటేటర్స్ అనాలిసిస్ చెప్తున్నాము. సో కాంపిటేటర్ అనాలిసిస్ చూసుకొని, సో మీరు థీమ్స్ కి మనకి కావాల్సి వచ్చినట్టుగా థీమ్స్ కోసం ఒక ఐదారు ఏమో అవసరం లేదండి. మీకు తెలియకపోతే 10-20 తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో నేను థీమ్స్ కి శాంపుల్ లింక్స్ తీసుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ మన వాళ్ళ వెబ్సైట్ క్రియేట్ చేస్తామంటే అవ్వదు, బ్యాక్ అండ్ కొద్దిగా వర్క్ చేసుకోవాలి. సో మీ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థీమ్స్ మీకు నచ్చితే, లేదు ఆ థీమ్ లో ఈ ఫీచర్ ఒకటే నచ్చింది, సో దాన్ని హైలైట్ చేసుకొని దీన్ని ఒకటే చూపించుకోండి. ఇక్కడ ఇమేజ్ పెట్టిన ఏరియా వరకే నచ్చింది, మిగతా అవసరం లేదు అనుకుంటే ఈ లింక్ కూడా కాపీ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. లైక్ విండోస్ బటన్ కి షిఫ్ట్ చేసి కొడితే కనుక మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకే స్క్రీన్ షాట్ వస్తుంది. విండోస్ షిఫ్ట్ చేస్తండి. ఓకే, సో అట్లా మీకు ఇట్లా వస్తుంది. నా స్క్రీన్ మీద మీకు మేబీ విజిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇట్లా డ్రాగ్ చేసుకోవడానికి ఉంటుంది, ఎక్కడి వరకు కావాలి అంటే అక్కడ వరకే డ్రాగ్ చేసుకోవడానికి ఉంటుంది. అది మీరు ఎక్కడ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసిన తర్వాత కంట్రోల్ V కొట్టేస్తే, అంటే కంట్రోల్ V అంటే పేస్ట్ చేసుకోవడం అనమాట. సో మీకు ఎక్కడ కావాలి అంటే కనుక అక్కడికి వచ్చేస్తుంది. సో ఓకే, ఇక్కడ వస్తుంది, మనకు లోడ్ అవుతుంది ఒక నిమిషం. సో థీమ్స్ కోసం ఇట్లా తీసుకున్నాను. సో ఇంకా థీమ్స్ అయిపోయిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ అన్ని కూడా తీసి పెట్టుకోండి. థీమ్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు థీమ్ సెట్టింగ్స్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మెనూ పరంగా కానీ దేని పరంగా అయినా సరే ఎన్ని థీమ్స్ లో లింక్స్ తీసి పెట్టుకోండి. అక్కడ మీకు గుర్తుండడం కోసం కావాలి అనుకుంటే ఇందులో నచ్చింది ఏంటంటే మెనూ స్టైల్ నచ్చింది అనుకోండి, మెనూ స్టైల్ పెట్టుకుంటాం. హెడర్ లో నచ్చింది అనుకోండి, వాళ్ళు స్లైడర్ లాగా వాటిలాగా పెట్టారనుకోండి, ఆ హెడర్ అని చెప్పి పెడతాం. సో ఫోటోర్ అంటే ఫోటోర్ అని పెట్టుకోండి మీకు ఐడియా కోసం. లేదా థీమ్ మొత్తం నచ్చితే పక్కన బ్రాకెట్ లో పెట్టుకోండి, ఆ థీమ్ మనం ఎందుకు తీసుకున్నాం అనేది పెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ సజెషన్స్. సో కంటెంట్స్ అంటే మనం హెడ్డింగ్స్ కానీ ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇవన్నీ మనకు బేసిక్ వెబ్సైట్ అయితే మనకు తెలిసిపోతుంది. కానీ మనకేం చేయాలి అంటే కనుక మీరు ఏ బిజినెస్ కోసం అయితే చూస్తున్నారో ఆ బిజినెస్ కి సంబంధించింది అక్కడ సెర్చ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. సో నేను ఒక డేటా సైన్స్ ట్రైనింగ్ అని చెప్పాను. సో డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కొట్టా. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు చాలా వస్తున్నాయి. హైదరాబాద్ తీసుకోండి. సో టాప్ సిటీస్ తో క్లబ్ చేసి తీసుకోండి. ఢిల్లీ అని తీసుకోండి, బెంగళూరు అని చెప్పి తీసుకోండి. అంతేగాని డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్ విజయవాడ అని చెప్పి తీసుకుంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న స్టాండర్డ్ కి అంత గట్టిగా ఉండవు వెబ్సైట్స్. అవి కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే బిజినెస్ ఎవరిదైతే కాంపిటేటర్స్ చెక్ చేస్తున్నామో పర్టికులర్ గా తీసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళు ఓన్లీ బిజినెస్ ఆపరేటింగ్ నేమ్, బిజినెస్ ఆఫర్ చేసే సర్వీస్ నేమ్ ఒకటే తీసుకోండి. లేకపోతే ఇట్లా
వాళ్ళ లొకేషన్ హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌తో క్లబ్ చేసి కొడితే వాళ్ళు కొద్దిగా హ్యాండ్లింగ్ అనేది గట్టిగా చేస్తారు. ఓకే. సో, అలా వస్తా ఉంటాయి. సో, ఇప్పుడు నేను దేనికోసం తీస్తున్నానంటే కంటెంట్ కోసం. అంటే హెడ్డింగ్స్ ఇయన్నీ వాడుకోవడం కోసం తీస్తున్నా. అంటే మనకి ఇయన్నీ లేకుండా మనం వెబ్‌సైట్ డొమైన్ హోస్టింగ్ రెడీ చేసుకున్న యూజ్ ఏమి ఉండదండి. ఓకే. ఇది ఆల్రెడీ చెప్పాను. అది మీకు ఒకసారి చూపిస్తానన్నాను. ఇప్పుడు ఒకవేళ మన ఓన్‌గా మనం చేసుకుంటున్న ప్రాసెస్ ఇదే. ఒకవేళ మనం జాబ్‌కి జాయిన్ అయినా క్లయింట్ వస్తాడు. సో, వాళ్ళు బిజినెస్ చెప్తారు. వాళ్ళకి మనకేం తెలీదు. వాళ్ళు బిజినెస్ చెప్తాడు అంత మట్టుకే. సో, దాన్ని ఎట్లా ప్రెజెంట్ చేయాలి? ఎన్ని రకాలుగా ప్రెజెంట్ చేసుకోవాలి? ఇయన్నీ గూడా సో, కంటెంట్ సజెషన్స్‌లో వీళ్ళు పెట్టిన హెడ్డింగ్స్ నాకు నచ్చినాయి అనుకోండి. అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఒక 10 పెట్టుకున్నా, 20 పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. 30 పెట్టుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీరేంటంటే అందరం క్లబ్ చేసి రాసినయి మీరు తీసుకొని దేన్ని మిస్ చేయకుండా పెట్టుకొని హెడ్డింగ్స్ అన్నీ పెట్టుకున్న ఇబ్బందేం లేదు. కంటెంట్ ఎంత లాంగ్ ఉంటే అంత మంచిది. సో, ఇప్పుడు ఇట్లా వస్తుంది. సో, ఈ థీమ్స్‌లో ఏంటంటే మీకు థీమ్స్‌లో ఇట్లా ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ గాని, లేకపోతే ఇక్కడ చాట్ ఆప్షన్ ఇచ్చాడు. సో, చాట్ ఆప్షన్ గాని, ఏది నచ్చినా సరే ఈ ఎక్ ఈ దీనికి సంబంధించి మొత్తం అంతా గూడా ఏం జేస్తారంటే థీమ్స్‌లోనే పెట్టేసుకోండి. అంటే ఆ వెబ్‌సైట్‌లో మీకు ఏ ఫీచర్ నచ్చినా అంటే ఇట్లా ఇక్కడ సోషల్ మీడియా రీజన్ పెట్టారు. సో, ఇట్లా ఈ లోగో పెట్టారు. ఇట్లా కావాలనుకున్న ఏదైనా సరే వెబ్‌సైట్‌కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ గూడా థీమ్స్‌లోనే పెట్టేసుకోండి. కంటెంట్ వరకు మటుకు కంటెంట్ దాంట్లో పెట్టుకోండి. సో, మీకు ఇప్పుడు వరకు మొన్న చెప్పాను. సో, డైరెక్ట్‌గా మీకు ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అని చెప్పి మనం కొన్ని పోస్టులేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడేంటంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న సైట్స్‌కేంటంటే సర్వీసెస్, సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎప్పటికి మారవు. ఎందుకంటే ప్రొడక్ట్స్ అనేది పద్దాక యాడ్ అవ్వవు. ఎప్పుడో ఒకసారి యాడ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి ఆఫర్ చేస్తున్నాం అనుకోండి. సో, వీళ్ళ దగ్గర ఉన్న ట్రైనింగ్స్ అనేది ఎప్పుడో ఒకటి యాడ్ అయితా ఉంటది. మరి ఈలోపు మన సైట్ టాప్‌లోనే ఉండాలి. గూగుల్ నుంచి ఒక సాఫ్ట్‌వేర్ వచ్చి మనం దాన్ని క్రాల్ చేసుకొని ఇండెక్స్ చేసుకుంటూ ఉండాలి అంటే, ఈ మధ్యన అందరూ చేస్తున్న పనేంటంటే, ఇలా బ్లాగ్ అని చెప్పి ఒక కేటగరీ పెడుతున్నారు. ఓకే. బ్లాగ్ అని చెప్పి కేటగరీ పెట్టి ఏం చేస్తున్నారంటే, మన బిజినెస్‌లుగా మనం ఆఫర్ చేస్తున్న సర్వీస్, ప్రొడక్ట్‌కి సంబంధించిన కంటెంట్ అంటే వీటిల్లో ఏముంటదంటే, మనం ఏ కోర్స్ చెప్తున్నాము, బ్యాచ్ ఎన్నింటికి, టైమింగ్ ఎన్నింటికి, కోర్స్ కంటెంటే ఉంటాయి. కానీ ఈ బ్లాగ్ అని సెక్షన్ ఏం చేస్తున్నారంటే, బ్లాగ్ అని పెడితే ఇక్కడ చూడండి హోమ్ పేజ్ తర్వాత స్లాష్ బ్లాగ్ అని చెప్పొచ్చి అందులో మనకు బిజినెస్‌కి రిలవెంట్ ఆర్టికల్స్ ఏస్తున్నాం. న్యూస్ ఆర్టికల్స్ లాంటివన్నమాట. అంటే కరెంట్ ట్రెండింగ్ న్యూస్ కాకుండా సో టిప్స్ గాని, సజెషన్స్ గాని ఇలాంటియన్నీ గూడా ఏం జేస్తున్నామంటే గనక, ఈ బ్లాగ్ కేటగరీలో ఏస్తున్నాం. సో, గూగుల్ ఏం చెక్ చేసుకుంటదంటే, కంటిన్యూయస్‌గా ఈ సైట్‌లో ఏదో పోస్టులేస్తున్నామా లేదా అనేది చూసుకుంటది. అంటే ఫేస్‌బుక్ వీటిలాగా డైలీ రోజుకి 10, 4 అలా ఎయకపోయినా, కనీసం వీక్లీ ఒకటి లేదంటే కనీసం మంత్లీ 1, 2 పోస్టులైనా యేసుకోవాలి. అంటే ఇప్పుడు బ్లాగ్ కొట్టంగానే చూడండి 'నరేష్ ఐటీ ట్రైనింగ్ స్లాష్ బ్లాగ్' అని పడింది. సో, మొన్న మనం చెప్పాం బ్లాగ్ కేటగరీస్ అని జెప్పి ఇక్కడ సైట్ పోస్ట్ చేసేటప్పుడు కేటగరీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ కేటగరీకి ఉన్న పోస్టులన్నీ ఇందులోకొచ్చేస్తాయని చెప్పాం. సో, ఈటిల్లో ఏంటంటే సబ్ మెనూ కింద క్రియేట్ చేసుకున్నాం. కానీ ఇక్కడేంటంటే దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించి రాసిన పోస్టులన్నీ వచ్చేయాలన్నమాట. అలా కేటగరీని యాడ్ చేసుకుంటే ఇక్కడ దాంట్లో సంబంధించిన పోస్టులన్నీ వచ్చేస్తాయి. సో, ఇక్కడ చూడండి ఈ ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్కటనమాట. సో, ఇట్లా ఆర్టికల్స్ ఏసుకోవాలి. సో, మీకు జాబ్‌కెళ్ళినా కంపల్సరీ అడిగేదేంటంటే మరి కంటిన్యూయస్‌గా మన సైట్ టాప్‌లో ఉండాలి. లేకపోతే మనం గూగుల్ మన సైట్‌కొచ్చి క్రాల్ చేసుకొని ఇండెక్స్ చేసుకుంటూ ఉండాలి అంటే, మనం కంటిన్యూయస్‌గా ఏదో ఒక పోస్టులేస్తా ఉండాలి. కానీ కొత్త సర్వీసులు, కొత్త ప్రొడక్ట్‌లు లేనివి ఎయలేం గాబట్టి, ఇలా బ్లాగ్ అని చెప్పి ఏం చేస్తున్నామంటే, మన బిజినెస్‌కి రిలవెంట్‌గా ఉన్న క్వెషన్స్, ఆన్సర్స్, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎంతసేపు నేను ఇది సేల్ చేస్తున్నాను, ఇదే అమ్ముతానంటే ఎవరు చూడరండి. సో, మనకేంటంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ, మన బిజినెస్‌ని సేల్ చేసుకోవాలి. ఓకే. సో, ఇట్లా బ్లాగ్ అనేది యేసుకుంటా ఉండాలండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్‌గా. సో, మీరేదైనా వెబ్‌సైట్ స్టార్ట్ చేసుకున్నా సరే ఇప్పుడు సరే సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్స్ ఉంది. క్లాస్ రూమ్ ట్రైనింగ్స్‌లో చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే. నాకు వీటికి కాంపిటీషన్ ఎక్కువుండొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ట్రైనింగ్స్ అని జెప్పి వాడేసి ఆ పేజెసే క్రియేట్ చేసుకొని వాళ్ళు రన్ జేస్తా ఉంటారు. మనకి ఈ పేజెస్ నుంచి సైట్‌కి ట్రాఫిక్ వచ్చినా రాకపోయినా ఒక్కొక్కసారి ఏమైతది అంటే ఈ బ్లాగ్స్‌లో రాసిన ఆర్టికల్స్‌కి గూడా ట్రాఫిక్ వస్తా ఉంటది. సో, ఇట్లా రావడం వల్ల ఏమవుతది అంటే మనకి
ఈ సైట్‌కి ముందు ట్రాఫిక్ పెరుగుతుంది అంటే గనక, మన సైట్‌కి ఉన్న ర్యాంకింగ్ పెరుగుతా ఉంటదనమాట. సో, ఇక్కడ 2 యూజెస్. యూజర్ పరంగా చూస్తే ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి మన సైట్‌లోకి రెగ్యులర్‌గా వస్తా ఉంటాడు. మనకి ఈ పేజెస్ నుంచి ట్రాఫిక్ వచ్చినా రాకపోయినా ముందు నిదానంగా ఈ పేజెస్ నుంచి ట్రాఫిక్ వస్తది. అంటే ఎక్కడో చోట నుంచి ముందొస్తే గనక ముందు బ్రాండింగ్ అవుతా ఉంటాం. తర్వాత ఆటోమేటిక్‌గా ఈ పేజెస్‌కి కూడా బూస్టప్ వస్తా ఉంటది. గూగుల్ మన సైట్‌లోకొచ్చి క్రాల్ చేసుకోవాలి అంటే గనక మనం ఏం చేయాలి అంటే ఇట్లా బ్లాగ్ అనే సెక్షన్ ఒకటి పెట్టుకొని మనం మెయింటైన్ చేసుకుంటే గనక మంచిదనమాట. సో, అప్పుడేంటంటే వీటిల్లో కంటిన్యూయస్ సర్వీస్‌లు ప్రొడక్ట్‌లు పెట్టినా పెట్టకపోయినా బ్లాగ్ అని చెప్పి మనం రిలవెంట్ పోస్ట్‌లన్నీ గూడా అందులో వేయొచ్చనమాట. ఓకే. సో, ఇట్లా వేస్తున్నాము. సో, మీకు కంటెంట్ సజెషన్స్ ఇందులోనే మనం ఏమేమి తీసుకుంటాం, హెడ్డింగ్స్ ఏమున్నాయో సెక్షన్స్ హెడ్డింగ్స్ తీసేసుకొని ఏదైనా పాయింట్స్ టేబుల్ ఫార్మాట్‌లో గాని, చార్ట్ ఫార్మాట్‌లో గాని ఏదిచ్చినా సరే ఆ సజెషన్స్ అన్నీ తీసుకోండి. ఈ ఇక్కడ మెనూస్ గూడా సో, మీకు మెనూ పరంగా గూడా నచ్చిందనుకోండి. డివిజన్ ఎన్ని రకాలుగా డివిజన్ చేశారు ఏంటి అనేది. సో, మెనూస్ పరంగా గూడా తీసుకుంటాం. సో, ఇక్కడ మనకి సర్వీసెస్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, అయి ఎన్ని రకాలుగా డివైడ్ చేసామో, పేజెస్ ఏమేం పేజెస్ పెడదామో, పేజ్ 1, పేజ్ 2 సో, ఇట్లా పెడుతున్నాం. ఈ పేజ్ 1, పేజ్ 2కి మనం ఏం చేస్తాం, కీవర్డ్స్ తీసుకొని రెడీ పెట్టుకుంటాం. సో, ఆ కీవర్డ్స్ రెడీ అయిన తర్వాత మనం ఆ కీవర్డ్స్ గూగుల్‌లో సెర్చ్ చేసుకొని వచ్చిన కీవర్డ్స్ అన్నిటితో సెర్చ్ చేసుకుంటా ఉంటే గనుక ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్క కొన్ని కీవర్డ్స్ మాత్రమే టార్గెట్ ఉంటది. మెయిన్ కీవర్డ్ ఒకటే ఉంటది. మిగతాయి రిపీట్ చేసుకుంటూ ఉంటాం. సో, ఆ కీవర్డ్స్ అన్నీ గూడా మనం ఏం చేస్తామంటే గనుక రిపీట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే కంటెంట్ రాసుకునేటప్పుడు ఆ కంటెంట్‌లో హెడ్డింగ్స్ ఇయన్నీ కలెక్ట్ చేసుకొని, మనం ఒక కంటెంట్ అనేది రెడీ చేసుకుంటాం. ఒక నోట్‌ప్యాడ్ డాక్యుమెంట్‌లో గాని, మీకు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్‌లో ఆన్‌లైన్‌లో గూగుల్‌లో షీట్స్ మెయింటైన్ చేసుకోండి. సిస్టమ్‌లో ఆఫ్‌లైన్‌లో ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్‌లో అవి పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు డేటా అనేది మిస్ అవుతా ఉంటది. ఎక్కడెక్కడ పెట్టాం ఏంటనేది ఇబ్బందవుతా ఉంటది. సో, ఇప్పుడు ఇట్లా ఏమైతది అంటే, నేను ఇలా కంటెంట్ మొత్తం గూడా సో, నాకు కంటెంట్ మొత్తం గూడా ఇట్లా నేను రెడీ చేసుకున్న కంటెంట్ మొత్తం ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్క కంటెంట్ అనేది ఎట్లా రెడీ అయితది అంటే ఇట్లా రెడీ అయితది. సో, మనం దానికి సంబంధించిన కంటెంట్‌లో సో, ఇట్లా కంటెంట్ మొత్తం రెడీ అయితది. హెడ్డింగ్స్ ఉంటాయి. సో, అందులో రాసిన కంటెంట్ ఉంటది. డూప్లికేట్ లేకుండా ప్లాగరిజం లేకుండా పెట్టుకోవాలి. సో, దీన్ని తీసుకెళ్ళి పబ్లిష్ కొట్టేస్తాం. పబ్లిష్ కొట్టేస్తాం. పబ్లిష్ అయితది. యూఆర్ఎల్, ఆల్ట్ టెక్స్ట్, ఇమేజెస్ ఇవన్నీ గూడా తీసుకున్నాం. సో, ఇక్కడ వరకు అయిపోయింది. సైట్‌లో కంటెంట్ ఇలా రెడీ అయ్యి ఉంటది. ఓకే. మన సైట్‌లో ఇలా పబ్లిష్ అయ్యి ఉంటది. సో, పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఏం చేసామంటే కంటెంట్ పరంగా, టెక్నికల్ పరంగా అంతా గూడా చెక్ చేసుకున్నాం. సైట్ బానే ఉంది. కానీ మనం చెప్పుకున్నాం. సో, మన సైట్ ఎంత బాగా రెడీ చేసినా మనం బయటికెళ్ళి ప్రమోషన్ చేయకపోతే గనక మన సైట్‌కి ఇనీషియల్‌గా మనం ఎవరో తెలీదు మార్కెట్‌లో. ట్రాఫిక్ రాదు. ఇన్ కేస్ ఆఫ్‌లైన్‌లో మీకు బాగా బ్రాండింగ్ ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా మీది ఆన్‌లైన్ సైట్ ఉంది అంటే గనుక తెలుస్తది. కానీ మనం చేసే బిజినెస్‌లో ఆఫ్‌లైన్‌లో మహా అయితే మనకు ఒక 200 మంది, 300 మంది తెలుస్తారు గానీ, ఇంక అంతకు మించి తెలీదు. సో, లేదా 1000 మందికి తెలుస్తాం. కానీ ఆఫ్‌లైన్‌లో ఏంటంటే ఎక్కువ మందికి తెలియాలి అంటే మనం ఇక్కడ కూడా ప్రమోషన్ చేసుకోవాలి మనం ఉన్నామని చెప్పి. సో, దానికేం చేస్తామంటే ఆల్రెడీ మనకు చెప్పాం ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం. సో, ఎస్‌ఈఓలో 2 ఉంటాయి. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్. ఆన్ పేజ్ అనేది మనకు కంప్లీట్‌గా అయిపోయింది. సో, పబ్లిష్ చేసిన తర్వాత ఒక 3, 4 పేజెస్ అయినా పబ్లిష్ చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి రిక్వెస్ట్ పెట్టుకుంటే గనక అది మన పేజెస్ అనేది గూగుల్‌లో చూపిస్తా ఉంటది ఇండెక్స్ చేసుకొని. సో, ఇండెక్స్ చేస్తే ఇట్లా గూగుల్‌లో వస్తాయి. సో, ఇలా డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే వచ్చే రకంగా కాకుండా ఇలా గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఎక్కడో చోట వస్తాయి. సో, ఆన్ పేజ్ అయిపోయింది ఇప్పటి వరకు. సో, ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఆఫ్ పేజ్ అని చెప్పి చెప్తున్నాం. సో, ఈ హాఫ్ పేజ్ అంటే ఏంటంటే సింపుల్‌గా సో, మన సైట్‌కి ఏం చేస్తామంటే బ్యాక్ లింక్స్ కావాలి. బయట వేరే సైట్స్ నుంచి మనల్ని వేరే వాళ్ళు ఏం చేయాలంటే రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకు అంటే గూగుల్ ఏం చెక్ చేసుకుంటది అంటే సో, ఇట్లా ఉన్నాయి. సో, ఇట్లా ఆర్టికల్ సబ్మిషన్, కంటెంట్, ఇన్‌ఫ్లుయెన్సర్స్, రివ్యూ, సోషల్ బుక్ మార్కింగ్, సోషల్ మీడియా ఈట్లి నుంచి మనం ఏం చేయాలి అంటే మనం అక్కడికెళ్ళి ఇప్పుడేంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటివరకు మనం ఏం చేసేవాళ్ళంటే సోషల్ మీడియాలో
మనకు వెబ్‌సైట్ ఉంటే గనుక ఇప్పటి వరకు మనం తెలిసిందల్లా ఏంటంటే జస్ట్ మన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేస్తాం. అక్కడ ఎవరైనా యూజర్స్ చూస్తా ఉంటే గనుక వాడు క్లిక్ చేసి మన సైట్‌లోకొస్తాడు అంతవరకే. కానీ ఇక్కడేంటంటే మనకు తెలియని సబ్మిషన్స్ చాలా ఉన్నాయి. చాలా అంటే ఇంకా చాలా సబ్మిషన్స్ ఉన్నాయండి. సో, ఓకే. అయన్నీ గూడా మీకు ఇట్లా పేర్లుంటాయి. సోషల్ మీడియా అంటే మామూలు సోషల్ మీడియానే. అది మనం ఇక్కడేం చెప్పం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆటోమేటిక్‌గా షేర్ చేసుకుంటాం కాబట్టి సోషల్ బుక్ మార్కింగ్ అని ఉంటాయి. ఫారెన్ సబ్మిషన్స్, ఆర్టికల్ సబ్మిషన్స్, ఇట్లా క్లాసిఫైడ్స్, డాక్యుమెంట్ షేరింగ్ అని ఉంటాయి. సో, ఈ అన్నిటికి ఏంటంటే మనకు కావాల్సిందేంటంటే గనక మనకి డేటా అనేది కావాలి. సో, వీటిలికి ఎట్లా మెయింటైన్ చేసుకుంటాము, ఈ డేటా అంతా గూడా ఫార్మాట్ ఏంటంటే మనం చూసుకోవాలనమాట. సో, ఇట్లా చేయడం వల్ల ఏమైతది అంటే మనకు ఆల్రెడీ చెప్పాం. లింక్ జ్యూస్ కాన్సెప్ట్ అని చెప్పాం. సో, ఇట్లా వేరే సైట్‌లోకెళ్ళి సబ్మిట్ చేసొస్తే యూజ్ ఏంటంటే చెప్పాము. ఇప్పుడు మనం వేరే సైట్‌లో సబ్మిషన్స్ చేసొచ్చు. అక్కడ లింక్ ఇది ఒక క్విక్కర్ అనుకుందాం. ఇది ఓఎల్ఎక్స్ అనుకుందాం. ఆ 2 ఎందుకు చెప్తున్నానంటే మీకు నార్మల్‌గా ఐడియా ఉన్న సైట్స్ కాబట్టి. వాటిల్లోకెళ్ళి ఏం చేస్తాం అదేంటి క్లాసిఫైడ్ సైట్స్. మన బిజినెస్ డీటెయిల్, మన పేజ్ అడ్రెస్, మన బిజినెస్ అడ్రెస్, మన ఫోన్ నంబర్ ఇయన్నీ ఇచ్చేస్తే అక్కడ లింక్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు బ్యాక్ లింక్ వస్తది. అప్పుడేమైతదంటే అక్కడి నుంచి కొంతమంది యూజర్స్ వస్తారు. ఓకే. గూగుల్ ఏం చెక్ చేసుకుంటదంటే మన సైట్‌లో 2 పేజీలే ఉన్నాయి. పేజ్ ఏ, పేజ్ బి. ఈ పేజ్‌కి బయట నుంచి ఎన్ని లింక్స్ వచ్చినాయి అనేది చూసుకుంటది. ఎలాంటి లింక్స్ వచ్చినాయి, హై క్వాలిటీ లింక్స్ వచ్చినాయా లేదా అనేది తెలుస్తది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఉన్నాం నార్మల్‌గా నాకు హైయర్ అఫీషియల్స్ అందరూ తెలుసు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఈళ్ళందరూ తెలుసు. నా మీద ఇంప్రెషన్ అందరికి ఎట్లా ఉంటదంటే నేను ఒక వీఐపీ‌లా ట్రీట్ చేస్తారు. లేకపోతే నా కాంటాక్ట్స్ బాగున్నాయి. నా క్యారెక్టర్ బాగుందని చెప్పుంటది. సో, నాకు వచ్చే ఇంకొక సెక్షన్‌లో ఏంటంటే నాకున్న కాంటాక్ట్స్ అందరూ గూడా ఈ జైలుకెళ్ళడం, గొడవలు జేయడం ఇయన్నీ ఉన్నారు. సో, వీళ్ళతో ఉన్నప్పుడు ఎట్లా ఉంటదంటే నేను ఏదో బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ క్యారెక్టర్ లాగా ఉంటది. లేకపోతే నేను వీఐపీ అన్న కన్సిడరేషన్ చెయ్యరు జనాలు. ఓకే. అట్లాగే గూగుల్ ఏం చూస్తదంటే ఈ సైట్‌కి ఎన్ని లింక్స్ వచ్చినియి? ఎలాంటి సైట్స్ నుంచి వచ్చినియి? అంటే ఫారా క్లాసిఫైడ్స్ అని చెప్పాం. వందల సైట్స్ ఉంటాయి మార్కెట్‌లో. డైరెక్టరీ సబ్మిషన్స్ అని అంటాం. అలాంటివి వందల సైట్స్ ఉంటాయి. కానీ ఒక సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకు సైట్స్ గూగుల్‌లో దొరుకుతాయండి చాలా. ఓకే. సో, మీరేం చేస్తారంటే జస్ట్ మనకి గూగుల్‌లోకెళ్ళి మనం కొన్ని సబ్మిషన్స్ చెప్తాం. ఒక 10, 12 ఓకే. మీరేం చేస్తా ఉండాలంటే రోజుకి కనీసం ఒక 20, 30 అయినా సబ్మిషన్స్ చేస్తా ఉండాలి మన పేజెస్‌లో. సో, గూగుల్‌లోకెళ్ళి సింపుల్‌గా ఏం లేదు. డైరెక్టరీ సబ్మిషన్స్ అని ఉంటాయి. ఇది ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను. జస్ట్ అంటే ఏం లేదు. ఆ సైట్స్‌లోకెళ్తాం. వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు. ఫిల్ చేసి వచ్చేస్తాం. సో, వాట్సాప్ మార్కెటింగ్ అయ్యి అంటాం. అయ్యేంటంటే బ్లాక్ అయిపోవడం అన్‌అఫీషియల్‌గా ఉంటది. ఇక్కడేంటంటే కొంచెం అఫీషియల్‌గా ఒక ఫార్మాట్ ఉంటది. ఆ ఫార్మాట్‌లో మనం కొన్ని సైట్స్‌లోకెళ్ళి చేసుకుంటాం. సో, ఈ సైట్స్ ఇట్లా కొడితే గనక మీకు గూగుల్‌లో వచ్చేస్తాయి. ఓకే. వీళ్ళొక 300 సైట్స్ ఇచ్చారు. వీళ్ళొక 800 సైట్స్ ఇచ్చారు. ఈళ్ళొక 100 ఇచ్చారు. అంటే మొత్తం ఏంటంటే 800, 400, 1200 గదా! ఇందులో రిపీటెడ్ ఇందులో గూడా ఉంటాయి. ఇందులో రిపిటేషన్ ఇందులో గూడా ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ మనం రిపీట్ చేయకుండా దొరికిన సైట్‌లో దొరికినట్టు కొత్త సైట్‌లో ఒక్కొక్కటి సబ్మిట్ చేసుకుంటా ఎళ్ళిపోతామనమాట. ఓకే. సో, ఇట్లా మీకు చెప్పబోయే నేను 10 సబ్మిషన్స్ దాకా చెప్తాను. అరౌండ్ ఒక 8, 10 దాకా చెప్తాను. ప్రతి సబ్మిషన్‌కి గూడా మీకేంటంటే ఇలా గూగుల్‌లో సెర్చ్ చేయంగానే సైట్స్ వచ్చేస్తాయి. ఆ సైట్ ఓపెన్ చేసుకోవడం, లోపలికెళ్ళడం, మనం సబ్మిట్ చేసుకొని వచ్చేయడం అనమాట. ఓకే. ఇట్లా ఉంటది ప్రాసెస్ అనేది. సో, ఇట్లా ఓపెన్ చేసినప్పుడు నేను ఒక సైట్ ఓపెన్ చేస్తున్నాను గదా! నాకు లిస్ట్ వచ్చినియి. సో, ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ ఎలా చేయాలో చెప్తాను. మరి మీరు ఆ సైట్ మంచిదా కాదా? లేకపోతే క్వాలిటీదా కాదా అని చెప్పారు కదా! నేనెలా చెక్ చేసుకోవాలి? నాకెలా తెలుస్తది అంటే, సో, సింపుల్ అండి. ఏముండదు. ఇప్పుడు మీకు ఇక్కడ థియరీ ఇస్తారు. థియరీ తర్వాత కిందుంటాయి చాలా మటుకు. ఓకే. ఇప్పుడు సో, ఇట్లా డూ ఫాలో అన్నామంటే గనక, ఆ సైట్ డూ ఫాలో అంటే ఏంటంటే, ఈ సైట్ నుంచి యూజర్ వస్తాడు. వాళ్ళిచ్చే లింక్ వల్ల వాళ్ళ సైట్‌కున్న ర్యాంకింగ్ గూడా మనకొస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఇది కొడుతున్నాను. ఈటిల్లో ఇచ్చారు గదా! అన్ని సైట్స్ పనిచేయాలని ఉండదండి. ఇదేంటంటే గూగులోడు ఇచ్చింది గాదు. ఇప్పుడు మన సైట్‌లో గూడా నేను ఒకటి క్రియేట్ చేశాను. ఓకే. సో, అన్ని లింక్స్ పనిచేయాలని లేదు. ఓకే. అందులో ఏంటంటే కొన్ని ఇప్పుడు చూడండి. నేను ఒక పోస్ట్ ఏసాను మన దాంట్లో. ఇలా డైరెక్టరీ సబ్మిషన్స్ కోసం వెతికే వాళ్ళ కోసం అని చెప్పి నేను ఒక పోస్ట్ ఏసాను.
సో థియరీ రాసాము. థియరీ రాసిన తర్వాత కింద ఇచ్చాను లింక్స్. ఓకే, ఎన్ని ఇచ్చాను? 1, 2, 3, 4, 5, 6, 7 ఇచ్చాను. మళ్ళీ ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 ఇచ్చాను. మళ్ళీ ఇంకొక పేజ్ మూడో దాంట్లో ఇంకొన్ని ఉన్నాయి. ఓకే, నేనైతే జెన్యున్ గా ఓన్లీ డైరెక్టరీలు ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్టరీలు మాత్రమే ఇచ్చాను. వేరే సైట్స్ లో ఏమవుతాయంటే మనం డబ్బులు కడితే మన లింక్ కూడా అక్కడ పెడతారు. మనది వేరే సైట్ అవ్వచ్చు, అది ఈ కామర్స్ సైట్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ సైట్ అవ్వచ్చు, ఏదో ఒకటి పెడతా ఉంటారు. ఓపెన్ చేసిన ప్రతి సైట్ పనిచేయాలని ఏం లేదు. మనం 100 సైట్లు ఓపెన్ చేస్తే 50 పని చేయొచ్చు ఒకటి ఇచ్చిన లింక్స్ లో. మిగతా 50 అనేది అన్రిలేటెడ్ సైట్స్, పనిచేయని సైట్స్, 404, లేకపోతే ఏమన్నా క్యాష్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ సైట్స్ కి వెళ్ళడం, ఇలాంటివి అవుతా ఉంటాయి. సో మనకు పనికొచ్చే సైట్స్ మాత్రం మనం ఓపెన్ చేసుకుని ఏం చేస్తామంటే చూస్తాం. ఓకే, సో ఇక్కడ ఇట్లా సైట్స్ దొరుకుతున్నాయి కదా. సో దీనికి ర్యాంకింగ్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ బాగుందా లేదా అనేది చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ అని ఉన్నాయి. నేను ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అన్ని వేసుకున్నాను. ఎక్స్టెన్షన్స్ అంటే ఏం లేదండి. సో మీకు బ్రౌజర్ లో ఇన్బుల్ట్ గా ఇలా రావు, ఈ ఆప్షన్స్ రావు. కానీ మనం బ్రౌజర్ లో ఏమన్నా ఫీచర్స్ వాడుకోవాలి అంటే గనక ఏం చేయాలి అంటే గనక మీరు గూగుల్లోకి వెళ్ళి, లైక్ మనం మీకు మొబైల్లో యాప్స్, ప్లే స్టోర్ లో యాప్స్ ఎట్లా వేసుకుంటున్నారో జస్ట్ బ్రౌజర్ కి మనం ఆ ఫీచర్స్ వాడుకోవడం కోసం ఏం చేస్తామంటే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పకూడదు, ఇక్కడ వచ్చేస్తాయి. మీకు ఏ ఎక్స్టెన్షన్ కావాలో ఎక్స్టెన్షన్ అని కొట్టేస్తే వచ్చేస్తాయి. లేదు అంటే మీరు ఇట్లా డైరెక్ట్ గా ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనే సైట్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళి మీకు ఏం కావాలో ఇక్కడ కొట్టినా వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏం డౌన్లోడ్ చేసుకుంటానంటే మోజ్ అని ఒకటి ఉంటుంది. ఇది మోజ్ బార్ అని ఉంటుంది. ఓకే, మోజ్ అనేది ఏంటంటే కనుక థర్డ్ పార్టీ వాడు ఇస్తాడు అనమాట. నేను రిమూవ్ చేసేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఓకే, ఇట్లా మనకు ఇప్పుడు మీరు వేసుకోవాల్సింది ఏంటంటే మోజ్ అనేది వేసుకోవాలి. మనం ఎక్స్టెన్షన్స్ చెప్తాం, అవన్నీ ఎక్స్టెన్షన్స్ మీరు ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్స్ తీసుకోండి. సో మోజ్ బార్ లో యాడ్ టు క్రోమ్ కొట్టండి. యాడ్ టు క్రోమ్ కొడితే అడుగుతుంది ఎక్స్టెన్షన్ యాడ్ చేయమంటారా అంటుంది. యాడ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మోజ్ లేదు నాకు. ఓకే, ఇక్కడ చూడండి, నాలుగిట్లో మోజ్ లేదు. ఈ డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్, ఇక్కడ వచ్చేస్తుంది డౌన్లోడ్ అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎక్స్టెన్షన్స్ అన్ని ఇవే: విడిక్యూ, ఎస్ఏక్యూ, మెటా, ఎస్యూ ఇన్స్పెక్టర్, కీబోర్డ్ ఎవ్రీవేర్, గ్రామర్లీ, ఇవే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మోజ్ వచ్చింది చూడండి, డౌన్లోడ్ అయిన తర్వాత మోజ్ వచ్చింది. సో దీన్ని ఏం చేయాలి అంటే కనుక ఎక్స్టెన్షన్ ఇప్పుడు వేసుకున్న తర్వాత ఏమైందంటే పద్దాకి ఈ సైట్ లోకి వెళ్ళాల్సిన పని ఉండదు, మనం సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన పని ఉండదు సిస్టమ్ లోపల. జస్ట్ ఏంటంటే ఈ బ్రౌజర్ లోనే ఆ ఫీచర్స్ అనేది మనం విజిబిలిటీ చేసుకుంటా ఉంటాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే కనుక, సో ఇక్కడ మోజ్ బార్ క్లిక్ చేశాను. సో ఇక్కడ పిన్ చేశాను. ఇప్పుడు మనకి ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మోజ్ అనేది ఏంటంటే ఒక ఎస్సీఓకి సంబంధించిన టూల్ అనమాట. థర్డ్ పార్టీ టూల్, పెయిడ్ టూల్. అందులోకి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అంటే కాంపిటేటర్స్ ఎక్కడెక్కడ లింక్ చేశారు, వాళ్ళ ర్యాంకింగ్ ఎంత ఉందో మొత్తం అక్కడ చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ ఏం చేయమంటాడంటే మనం ఈ ఎక్స్టెన్షన్స్ వేసుకున్నాం. కొన్ని ఏంటంటే లాగిన్ చేయకపోయినా పని చేస్తాయి, కొన్ని ఏంటంటే లాగిన్ చేస్తేనే పని చేస్తాయి అనమాట. సో అందుకని ఏమంటున్నాడంటే, సో దానికోసం ఏం చేయాలి అంటే కనుక మోజ్.కామ్లోకి వెళ్ళి లాగిన్ చేసుకోండి. జస్ట్ లాగిన్ చేసుకుంటే చాలు, మనం ఏం చేయాల్సిన పని లేదండి. మీరు ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ జీమెయిల్ ఐడితో లాగిన్ చేయండి. సో నాకు ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాను, రిమెంబర్ ఉంది. మీరు ఏం చేస్తారంటే కొత్తగా అకౌంట్ లాగిన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, నేను ఈ సైట్లో లాగిన్ అయ్యా. ఇప్పుడు ఏమైందో చూడండి, ఇది పని చేస్తుంది ఇట్లాగా. ఓకే, ఇప్పుడు నేను ఏదో ఒక సైట్లోకి వెళ్తే, సో నేను ఇక్కడ ఉన్న నా సైట్స్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మోజ్ ఎక్స్టెన్షన్ వేసుకున్నా, ఇది పని చేస్తానికి ఇది ఇలా క్లిక్ చేస్తే ఎమ్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఏ సైట్ అయితే ఓపెన్ చేశానో
సో ఈ సైట్ ఓపెన్ చేశాను కదా, ఈ మోజ్ ఎక్స్టెన్షన్ వేసుకుంటే నాకు ఏమొస్తాయంటే ఇక్కడ క్లియర్గా చూడండి. పేజ్ అథారిటీ అంటే నేను ఇందులో ఏ పేజ్లోకి వెళ్తే ఆ పేజ్, ఇప్పుడు హోమ్ పేజ్లో ఉన్నాం కాబట్టి హోమ్ అని వచ్చింది. సబ్మిట్ లింక్ అనే పేజ్లోకి వెళ్తే సబ్మిట్ లింక్ పేజ్ వెళ్తుంది. ఆ మనం ఓపెన్ చేసిన పేజ్ని బట్టి పేజ్ అథారిటీ చూపిస్తుంది. దానికి ర్యాంకింగ్ ఎంత ఉంది, 100కి స్కోర్ ఎంత ఉంది, 49 ఉంది. డొమైన్ అథారిటీ అంటే ఈ డొమైన్, హోమ్ డొమైన్ ఉంది కదా, ఈ హోమ్ డొమైన్ తీసుకొని ఎన్నేళ్ళు అయ్యింది, అందులో వేస్తున్న కంటెంట్ ని బట్టి, దానికి వస్తున్న బ్యాక్ లింక్స్ ని బట్టి, దానికి ఉన్న ఎస్ఈఓ రిజల్ట్స్ ని బట్టి ఈ ఎస్ఈఓ ఏం చేస్తదంటే డొమైన్ అథారిటీ అనేది వీడు చూపిస్తాడు. స్పామ్ స్కోర్ అంటే ఏంటంటే నెగిటివ్ అనమాట. అంటే దీనికి నెగిటివ్ స్కోర్ లాంటిది అనమాట. సో ఏమవుతుంది అంటే ఈ స్పామ్ స్కోర్ ఏంటంటే మనం కాపీ కంటెంట్ కానీ, కాపీ ఇమేజెస్ కానీ, ఎక్కువ లింక్స్ కానీ, లేకపోతే ఓవర్గా యాడ్స్ రన్ చేయడం కానీ, ఆ పేజ్ లోపల ఓవర్గా యాడ్స్ కనబడడం కానీ, ఇదంతా చేస్తే ఏమవుతుంది అంటే మనకి స్పామ్ స్కోర్ పెరిగిపోతా ఉంటుంది. సో మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే మనం ఒక సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ సైట్‌కి డొమైన్ అథారిటీ ఎక్కువ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. సో డొమైన్ అథారిటీ 100కి స్కోర్ ఉంటదండి. మోస్ట్‌లీ పెద్ద పెద్ద సైట్స్‌కి 80, 90 ఉంటది. 100 ఏ సైట్‌కి కూడా ఉండదు. 80, 75 అట్లా ఉంటది. ఓకే. సో మనకి మినిమమ్ ఏంటంటే 25 ప్లస్ ఉంటే గనక మనం ఆ సైట్‌లో చేసుకోవచ్చు. పేజ్ అథారిటీతో పని లేదు. డొమైన్ అథారిటీ 25 ప్లస్ ఉంటే గనక మనం ఆ సైట్ మంచిదని చెప్పి తీసుకోవచ్చు. ఈ స్పామ్ స్కోర్ అనేది ఏంటంటే ఇది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కాదు. ఇది తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది నెగెటివ్ స్కోర్ అన్నమాట. సో ఇది 10 లోపు ఉంటేనే చెయ్యాలి. ఇది 80 ఉంది. డొమైన్ అథారిటీ 80 ఉంది. స్పామ్ ఏంటంటే 12 ఉంది. చేయకూడదు. ఎందుకంటే మనం నెగెటివ్ సైట్స్ లో వేసామంటే మన సైట్ కూడా నెగెటివ్ స్కోర్ పెరుగుతా ఉంటది అనమాట. అందుకని ఏం చెయ్యాలి అంటే గనక మనం స్పామ్ స్కోర్ తక్కువ ఉండాలి. డొమైన్ అథారిటీ ఎక్కువ ఉండాలి. ఓకే. లేదు మీరు ఇట్లా కాకపోయినా గూగుల్‌లోకి వెళ్ళైనా డైరెక్ట్‌గా సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్స్ లేకపోతే ఏమైతది అంటే మనం పద్దాక డొమైన్ అథారిటీ చెక్ అని చెప్పి చాలా సైట్స్ ఉంటాయి. ఓకే. సో ఇట్లా డొమైన్ అథారిటీ చెక్ అన్నాడు. మీరు ఏ సైట్ డొమైన్ అథారిటీ చూడాలనుకుంటున్నారో ఆ సైట్ URL కాపీ చేసుకోండి. సరే అండి. సో కాపీ చేసి సో మేబీ ఇది పని చేయట్లేదేమో, నాకు వేరే సైట్ చూద్దాం. సో మనకు ఒకసారి మోజ్ బార్ పనిచేయదు. మరి మనం చెక్ చేయాలి అంటే ఇలా గూగుల్‌లో సో ఇది ఎక్స్టెన్షన్ కాకుండా మనం ఒకవేళ చెక్ చేయాలి అంటే ఇలా వేరే సైట్స్‌లో డైరెక్ట్‌గా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏంటంటే డైలీ ఒక 20 సబ్మిషన్స్ చేస్తామని చెప్పాం. సో ఆ 20 సబ్మిషన్స్ చేసేటప్పుడు ప్రతి సైట్ లింక్ కాపీ చేసి మళ్ళీ వేరే సైట్‌లోకి వెళ్లి ఇలా చేసి వేయలేం. సో ఈ సైట్ దొరికింది నాకు.
సైట్స్ దొరుకుతాయి. కాకపోతే అది మంచిదా కాదనేది మనం ఎవాల్యుయేట్ చేసుకొని చేయాలి తప్పించి, సైట్స్ దొరికినాయి కదా అని చెప్పి చేయకూడదు. డొమైన్ అథారిటీ తెలుస్తున్నాయి ఎక్స్టెన్షన్ ద్వారా. ఇన్ కేస్ ఎక్స్టెన్షన్ పనిచేయట్లేదు, లేదు వేరే సోర్స్ ఏదైనా ఉంది అంటే గనక మనం ఇలా వేరే సైట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఏమంటున్నాడు, ఎంటర్ 10 అప్ టు 10 URLs అంటున్నాడు. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మన దాంట్లో కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశానండి. ఇక్కడ కిందకి వస్తున్నా. సో ఇక్కడ కింద మీకు చెక్ అథారిటీ అని ఒక ఆప్షన్. ఓకే, ఇట్లా ఇలా థర్డ్ పార్టీ టూల్స్ లోకి చేయాలి అంటే ఈ టూల్స్ లోడింగ్ ఎక్కువ టైం తీసుకుంటాయి, ఎందుకంటే అవన్నీ పనిచేస్తాయి కాబట్టి. సో మీరు ఇక్కడ చెక్ అథారిటీ అనుకుంటున్నా. చెక్ అథారిటీ అని కొడుతున్నాను. ఇది లోడింగ్ అవుతుందండి, ఒకసారి చూద్దాం మీలోకి. సో ఇట్లా మనం ఇక్కడ వేసుకుంటే కనుక వీళ్ళు స్కోర్ ఇస్తారు. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏ సైట్ అయితే స్పీడ్ గా పనిచేస్తుందో ఆ సైట్ స్కోర్ అనేది వస్తుంది. లేదు అంటే మీరు ఇట్లా ఎక్స్టెన్షన్ వేసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూపిస్తున్నాం కదా మోర్ అని. సో ఇలా ఎక్స్టెన్షన్ వేసుకొని ఓకే, మీరు ఏ సైట్ ఓపెన్ చేసినా ఆ మోజ్ ఎక్స్టెన్షన్ ద్వారా చూసుకొని దానికి స్కోర్ ఎంత ఉందో, డొమైన్ అథారిటీ స్పామ్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకొని, డొమైన్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. స్పామ్ స్కోర్ 10 లోపు ఉంటే మంచిది. 1 2 ఉన్నా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అది ఇంకా మంచిది. కానీ 11 ఉన్నా 12 ఉన్నా కూడా తీసుకోవద్దు. సో ఇట్లా ఏం చేస్తామంటే ఏమైతుంది అంటే గనక అట్లాగే ఏవి పడితే గనక అవి చేసుకోకుండా మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే గనక మనం ఈ డేటా అంతా కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో ఎట్లా మెయింటైన్ చేస్తామంటే గనక మనం ఏం దానికి మీకు ఎక్సెల్ షీట్స్ కూడా మీకు రికార్డింగ్స్ పెట్టే దాంట్లో పెడతాను. అక్కడ ఒకసారి చూడండి, మీకు అందులో ఉంటాయి. గూగుల్ డ్రైవ్ లో లింక్స్ ఉంటాయి, మీకు రికార్డింగ్స్ పెట్టే దాంట్లోనే నేను పెట్టేస్తాను. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని దాంతో చేసుకోండి. సో దాంట్లో ఇప్పుడు ఈ డేటా అంతా మనం మెయింటైన్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి అంటే సో మీకు ఈ లింక్స్ కూడా నేను రికార్డింగ్ లోనే పెట్టేస్తాను. ప్రీవియస్ బ్యాచ్ కి పెట్టాము, అట్లా చూపిస్తాను. అక్కడ చెక్ చేసుకొని మీకు చూడండి.
ఇట్లా ఇచ్చాము. డొమైన్ మాస్టర్ టూల్స్ సార్ మీరు అది షీట్ ఓపెన్ అవ్వట్లేదండి. నేను ఇక్కడ చూపిస్తాను. సో జస్ట్ ఏంటంటే మీరు గూగుల్ డ్రైవ్ తీసుకోండి. గూగుల్ డ్రైవ్ అనేది ఆన్లైన్ డ్రైవ్. మీరు ఇందులో డేటా పెట్టుకుంటే కనుక మొబైల్ నుంచి కానీ వేరే వాళ్ళ సిస్టమ్ నుంచి కానీ వేరే వాళ్ళకి షేరింగ్ ఇచ్చుకున్నా సరే మీరు ఎక్కడి నుంచి అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే కనుక మీరు ఒక ఫోల్డర్ తీసుకోండి. సో దేనికి దానికి సపరేట్ ఫోల్డర్స్ చాలా ఉంటాయి. సో దీనికి నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ షీట్, పీపీటీ, వర్డ్ డాక్యుమెంట్ మొత్తం అన్ని పెట్టుకోవచ్చు. మనం ఆఫ్లైన్లో వాడే ఏంటి అంటే కనుక మీకు ఆఫ్లైన్లో ఎంఎస్ వర్డ్ వాడతాం. సో ఎంఎస్ వర్డ్లో ఏమేమి ఉంటాయి? వర్డ్ డాక్యుమెంట్, పవర్ పాయింట్, ఎక్సెల్ షీట్లు ఉంటాయి. సో ఈ గూగుల్లో కూడా మనకి సేమ్ ఫీచర్సే ఉంటాయి. సో మీరు ఏదైతే వాడాలనుకుంటున్నారో సేమ్ అయ్యే ఫీచర్స్ ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎవరికైనా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు నాకు ఇవ్వాలన్న యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. నేను ఎడిట్ చేయొచ్చు, మీరు ఎడిట్ చేయొచ్చు. ఓకే. లేదు నాకు నేను ఎడిట్ చేయకుండా ఓన్లీ వ్యూ యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట కావాలి అనుకుంటే కనుక. సో మనకి డేటా అనేది ఎప్పుడు బ్యాకప్ ఉంటుంది. సో బ్యాకప్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఒకవేళ మన జీమెయిల్ ఐడిలో పోయినా వేరే వాళ్ళు జీమెయిల్ ఐడికి యాక్సెస్ ఇస్తే కనుక అందులో నుంచి కూడా మనం ఏం చేయొచ్చు అంటే కనుక మనం యాక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా తీసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు న్యూ అని వస్తుంది కదా. ఇట్లా న్యూ అని వస్తుంది. ఒక నిమిషం stuck అయింది. ఓకే. ఇక్కడ న్యూ అని తీసుకుంటున్నానండి. సో మనం క్రియేట్ చేసినవి కూడా కింద వస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఒక ఫోల్డర్ పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు వర్క్ మొత్తానికి కదా. సో ఇప్పుడు మనం ఫోల్డర్ పెట్టుకుంటాం. ఆ ఫోల్డర్లోనే మొత్తం ఎక్సెల్ షీట్ అయితే ఎక్సెల్ షీట్, ఇమేజెస్ అయితే ఇమేజెస్, కంటెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కంటెంట్కి సంబంధించినవి. ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ అని చెప్పి నేను ఇట్లా షార్ట్ కట్ పెట్టుకున్నా. నాకు ఫోల్డర్ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడో చోట క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవడమే. సో ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇందులో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎక్సెల్ షీట్లు తీసుకోండి. లేదు వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటానంటే వర్డ్ డాక్యుమెంట్ కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధించిన పేజ్ 1, పేజ్ 2 కంటెంట్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు. పేజ్ 1కి సంబంధించిన కాల్ ఇది
ఇక్కడ ఏంటంటే నేమ్ మార్చుకోవచ్చు. మీరు ఏ నేమ్ కావాలనుకుంటే కనుక ఆ నేమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంఎస్ వర్డ్ లో మనం టైప్ చేసినట్టుగానే డాక్యుమెంట్ ఇదంతా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్ ఇవన్నీ కూడా మీకు వర్డ్ డాక్యుమెంట్ లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ అట్లానే ఉంటాయి. ఈ లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ ఇవన్నీ కూడా. సో మనకి ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పేజ్ అనేది ఏంటంటే మనకి దాంట్లో అపార్ట్మెంట్ అని చెప్పి ఒకటి ఉంది. దానికి సంబంధించిన కంటెంట్ పెడుతున్నాం అనుకోండి, అపార్ట్మెంట్ కంటెంట్ అని చెప్పి పెట్టుకోండి. సో దానికి సంబంధించిన కంటెంట్ అంతా ఇక్కడ రాపించుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాది ఇట్లా కంటెంట్ ఉంది. ఓకే, సో ఈ కంటెంట్ రిలేటెడ్ అవన్నీ ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటాను అంటే కంటెంట్ అని చెప్పి ఒక ఫోల్డర్ వేసుకొని అవన్నీ అందులోకి మూవ్ చేసేసుకోవచ్చు. సో కంటెంట్ మొత్తం ఈ ఫోల్డర్ లో ఉంటది అనమాట. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అన్నిటికి కూడా ఇట్లా మీరు మూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మూవ్ చేస్తున్నాం, బాగానే ఉంది. సో ఇంకేం చేయొచ్చు అంటే కనుక మనం ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, లేదంటే ఆల్రెడీ మన దాంట్లో ఉన్న ఫోల్డర్ తీసుకుంటున్నాం. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేశాను. మీకు ఇప్పుడు డ్రైవ్ ఎట్లా చేసుకోవాలని మెయింటెనెన్స్ క్రియేట్ చేసాం. మన దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది. సో దానికి ఎట్లా పెట్టుకుంటామంటే కనుక ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే కనుక మనం ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఆ ఎక్సెల్ షీట్ లో ఏం చేస్తామంటే కనుక ఇట్లా ఏమేమి కావాలి, ఏమేమి వచ్చినాయి, ఏమేమి రాలేదు ఏంటనేది మొత్తం అంతా కూడా ఇందులో ఇట్లా మెన్షన్ చేసుకుంటాం. సో ఒక పేజీకి కంటెంట్ జనరేషన్ చేసామా లేదా, సో కంటెంట్ జనరేషన్ చేస్తే ఎట్లాగా ఏంటి అనేది, సో హెడ్డింగ్, రిఫరెన్స్ లింక్స్ తీసుకున్నామా లేదా, కంటెంట్ తయారు చేసామా లేదా, ఆన్ పేజ్ కి మెటా టైటిల్స్, డిస్క్రిప్షన్స్ కావాలి అవి తీసుకున్నామా లేదా. సో ఇంకా ఇప్పుడు ఇట్లా తీసుకుంటా ఉంటాం. అంటే మొత్తం అన్ని రెడీ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇట్లా పెట్టుకుంటాము. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్లాగ్ ఐడియా అంటే మనకు కొత్తవి దొరుకుతూ ఉంటాయి కదా బయట. సో హౌ టు చెక్ if property legally approved or not. ఓకే, సో బ్లాగ్ ఐడియా ఏంటంటే దీని మీద ఒక ఆర్టికల్ రాపిద్దాం. దానికి సంబంధించి ఇక్కడ బై ప్రాపర్టీ ఇది కీవర్డ్, ఈ కీవర్డ్ కావాలి. సెర్చ్ వాల్యూమ్ దానికి ఎంత ఉందో, ఒక 1000 ఉందా, 2000 ఉందా, 3000 ఉందా అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం అనమాట. సో ఇట్లా మనం ఇవ్వే కంటెంట్ కి చెక్ లిస్ట్ అనేది ఇట్లా పెట్టుకుంటా ఉంటాం. సో ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని రాస్తున్నాము, ఎన్ని ఉన్నాయి, ఇంకెన్ని చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా అందులో వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇంకా ఇట్లా పెట్టుకుంటాము. రైట్ సునీల్ బ్యాక్ నుంచి. ఓకే, సో ఇట్లా వెబ్సైట్ కంటెంట్ అని ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ ఇట్లా పెట్టేస్తాము. సో డైరెక్ట్ ఎస్ఈఓ ఆన్ పేజ్ అంటే కనుక మనం ఇక్కడ 2 షీట్స్ పెట్టుకోవాలంటే వాళ్ళు ఒక 4 పేజీలో ఉన్న ఈ డేటా అంతా ఎక్కడ పెట్టుకోవాలి అంటే కనుక మనం కంపెనీలో అయినా సరే కంపల్సరీ మెయింటైన్ చేయాలండి మనం. ఓకే, ఆన్ పేజ్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ సో ఇలా ఎక్సెల్ షీట్లు క్రియేట్ చేస్తాను. ఎక్సెల్ షీట్ లో ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కటి మెన్షన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు మనం చేయబోయే ఆన్ పేజ్ అంటే ఇప్పుడు వరకు ఎన్ని పేజీలు పబ్లిష్ అయినాయి, దానికి టైటిల్ ఏం పెట్టాం, డిస్క్రిప్షన్ ఏం పెట్టాం, కీవర్డ్ ఏం పెట్టాం, మొత్తం అంతా కూడా అందులో వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే కనుక మనం దాన్ని చూసుకొని ఎన్ని పబ్లిష్ ఎన్ని పేజీలు పెట్టాము, ఆ పేజీలకి ర్యాంకింగ్ ఏ కీవర్డ్లు తీసుకున్నాము, టైటిల్ ఏమి రాసాము, డిస్క్రిప్షన్ ఏమి రాసాము, ఈ డేటా అంతా కూడా మనకి ఏం చేయాలి అంటే అందులో ఆ డేటా మొత్తం ఉండాలి. సో ఆ డేటా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రేపొద్దున మనకి ఒక ఎంప్లాయీ జాయిన్ అయినా లేకపోతే మనకి రేపొద్దున ట్రాక్ చేసుకోవాలన్నా ఎన్ని పబ్లిష్ అయినాయి, ఎన్ని పబ్లిష్ అవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం చూపించబోయే ఆన్ పేజ్ లో మనం మెయింటైన్ చేసుకుంటున్న డేటాబేస్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఈ వర్క్ చేయడం చేసి ఎన్ని లేదు ఈ ట్రాకింగ్ కి డేటా మెయింటైన్ చేసుకోవడం ఒక ఎత్తు. ఓకే, సో దానికి మనం ఏం చేస్తామంటే కనుక నా దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి. ఓకే, హోమ్ పేజ్ ఇది, అబౌట్ అస్ అనే పేజ్, డిస్క్రిప్షన్ అనే పేజ్ ఇట్లా ఉన్నాయి. ఓకే, ఆ పేజ్కి సంబంధించిన యూఆర్ఎల్, దానికి టైటిల్ ఏం పెట్టాను, డిస్క్రిప్షన్ అనేది ఒకటి చెప్పాను. సో డిస్క్రిప్షన్ 2 రాసుకోవాలి. పెట్టాను, డిస్క్రిప్షన్ ఏం పెట్టాను, కీవర్డ్స్ ఏంటి, ఓకే ఆ కీవర్డ్స్ ఏం తీసుకున్నాను, కీవర్డ్స్ పెడతాను. ఓకే, ఇట్లా ఏం చేయాలి అంటే మనం డేటాబేస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి.
సో మన సైట్లో ఉన్న పేజ్ యూఆర్ఎల్, దానికి మనం పెట్టుకున్న టైటిల్, దానికి మనం పెట్టుకున్న డిస్క్రిప్షన్, దానికి మనం పెట్టుకున్న కీవర్డ్స్, అంటే మెయిన్ కీవర్డ్ ఒకటే ఉంటుంది కానీ సపోర్టింగ్ కీవర్డ్స్ కూడా మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హాఫ్ పేజ్ చేసేటప్పుడు ఈ డేటా మొత్తం మనకు కావాలన్నమాట. సో మనం ఈ ఇప్పుడు ఒక్కొక్క పేజ్ తీసుకుంటే ఒక పేజ్ లో చెప్పాను కంటెంట్ రెడీ చేసుకుంటాం అని చెప్పాను. సో ఆ కంటెంట్ రెడీ చేసుకునేటప్పుడు ఒక్కొక్క పేజ్ కి ఏం చేస్తామంటే కనుక ఇట్లా సపరేట్ గా ఏ పేజ్ అయితే ఉందో ఆ పేజ్ సంబంధించి ఒక్కొక్క ఇండివిజువల్ షీట్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మీకు న్యూ అని కొడితే కనుక షీట్ ఓపెన్ అవుతుంది. ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ కొట్టేసి షీట్ 1, షీట్ 2, షీట్ 3 వస్తాయి. ఇట్లా షీట్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పేజ్ కి మనం ఏం చేయాలి అంటే ఇట్లా తీసుకోవాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే దానికి మెయిన్ కీవర్డ్ ఏంటి, దానికి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, సపోర్టింగ్ కీవర్డ్స్ ఏంటి అనేది ఇట్లా పెట్టుకోవాలి. హెడ్డింగ్స్ అన్ని కూడా ఇట్లా కలెక్ట్ చేసుకోవాలి. హెడ్డింగ్స్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వై షుడ్ అని చెప్పి. ఓకే, ఇది కంటెంట్ రైటర్ షేర్ చేస్తే ఈ కీవర్డ్స్, మనం ఇచ్చిన హెడ్డింగ్స్, ఏదైనా రెఫరెన్స్ యూఆర్ఎల్స్ ఉంటే రెఫరెన్స్ యూఆర్ఎల్స్ కూడా పెట్టండి కాంపిటేటర్స్. ఇవన్నీ చూసుకొని కంటెంట్ రాసిస్తారు. అది పబ్లిష్ అయిపోతే కనుక మనం ఏం చేసుకుంటాం అంటే ఇక్కడ డేటాలో పెట్టుకుంటాం. ఆ పబ్లిష్ అయిన యూఆర్ఎల్, దానికి మనం వాడిన టైటిల్, దానికి మనం వాడిన మెటా డిస్క్రిప్షన్, దానికి మనం వాడిన కీవర్డ్స్, ఇట్లా మీ సైట్ లో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ కి డేటా మెయింటైన్ చేయించుకోవాలి. ఓకే, దాని లింక్, టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ అండి. ఇంకో కొత్త పేజ్ పెడుతున్నాము డెవలప్స్ ట్రైనింగ్ అని చెప్పి, దానికి షీట్ ఇంకోటి క్రియేట్ చేసుకుంటున్నాం. సో సేమ్ ఇట్లానే హెడ్డింగ్స్, సెర్చ్ వాల్యూమ్ ఇదంతా కూడా మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, ఇట్లా పెట్టుకుంటే కనుక సరిపోతుంది. నేను యుఎస్ కి ఇండియాకి రెండింటికి చేస్తున్నాను, అందుకని యుఎస్ ఇండియా అని పెట్టాం. మీరు ఇండియా లొకేషన్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇట్లా ఇది ఒకటే పెట్టుకుంటే కనుక సరిపోతుంది. ఓకే, జస్ట్ ఇక్కడ డేటా మెయింటైన్ చేస్తున్నాం అంతే. ఓకే, సో మనకి ఎందులో అయితే కావాలో ఆ పేజ్ కీవర్డ్, హెడ్డింగ్స్ మెన్షన్ చేసుకుంటాం. ఇది ఇక్కడ పెట్టేస్తున్నాం. సో ఇది ఇట్లానే ఉంచేసి ఇప్పుడు ఆన్ పేజ్ డేటా మెయింటైన్ చేసుకున్నాం. ఆఫ్ పేజ్ కి ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ బ్యాక్ లింక్స్ అని చెప్పి తీసుకుంటున్నాం. సో ఈ బ్యాక్ లింక్స్ ఎన్ని చేస్తాం, చాలా రకాలు ఉన్నాయని చెప్పాం. సో ఒక 7, 8, 9 అట్లా ఉన్నాయి. సో ఒక 10 వరకు ఉంటాయి సబ్మిషన్స్. ఆ సబ్మిషన్స్ అన్నిటికీ ఏం చేయాలి అంటే నేను వచ్చాను వెళ్ళిపోయాను అంటే కుదరదు, లేదు మనమైనా చేసుకుంటున్నాం అంటే కుదరదు. సో దానికి ఒక ట్రాకింగ్ అనేది ఉండాలి. అంటే ఎన్ని చేసాము, ఎన్ని జరుగుతున్నాయి, ఇంకెన్ని ఉండాలి ఏంటి అనేది. సో మనం ఏం చేస్తాము అంటే ఒక సబ్మిషన్ కి డైరెక్టరీస్ అనే సబ్మిషన్ చేస్తే కనుక ఆ డైరెక్టరీస్ అనే సబ్మిషన్స్ కి ఇట్లా ఒక షీట్ పెడతాం. ఇంకొక షీట్ సోషల్ బుక్ మార్కింగ్ అని ఉంటాయి. సో దానికి సోషల్ బుక్ మార్కింగ్ అని చెప్పి ఇట్లా షీట్స్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఆ సైట్ లో వెతుకుతాం కదా, ఆ సైట్ వెతికిన సైట్స్ సబ్మిషన్ అయిపోతాయి, అందులో సక్సెస్ అయితేనే ఆ డేటా ఇక్కడ మనం మెయింటైన్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ రీనేమ్ కొడితే రీనేమ్ వస్తుందండి. గూగుల్ డ్రైవ్స్ షీట్లు కొద్దిగా మీకు ఆపరేటింగ్ వస్తే చాలా ఈజీగానే ఉంటుంది, జస్ట్ ఆన్లైన్ లో క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు సోషల్ బుక్ మార్కింగ్ అని ఇంకో సబ్మిషన్స్ ఉంటాయి. డైరెక్టరీస్కి ఒక షీట్ పెట్టాను కదా, ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ ఏం చేస్తామంటే SBM అని షార్ట్ కట్ లో పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, డైరెక్టరీ సబ్మిషన్స్, సోషల్ బుక్ మార్కింగ్, కోరా, క్లాసిఫైడ్స్ అని చెప్పి ఇట్లా మొత్తం ఒక్కొక్క టైప్ ఆఫ్ సబ్మిషన్స్ మొత్తం 10 ఉంటాయి. ప్రతి సబ్మిషన్ కి సంబంధించి వేసినప్పుడు మనం ఆ డేటా తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఆ లింక్ ఏంటి, దాని యూజర్ నేమ్, పాస్వర్డ్ వేసుకుంటాం. అందులో మనం సబ్మిట్ చేసిన పేజ్ ఏంటనేది ఆ లింక్ మొత్తం ఇక్కడ వేసుకుంటాం. ఓకే, ఆ సబ్మిషన్స్ అనేది రేపు మనం చూద్దాం. రేపు ఎల్లుండితో అయిపోతాయి, 2 days చాలండి, ఈజీగానే ఉంటాయి. ఓకే, ఈ డేటాకి ఇంకేం ఫీల్డ్స్ కావాలనేది నేను ఇక్కడ రేపు యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, జస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అయిపోయిన ఆన్ పేజ్ కి డేటా ఎట్లా మెయింటైన్ చేసుకుంటాం అనేది ఈ షీట్, ఆఫ్ పేజ్ కి ఈ షీట్. ఓకే, సబ్మిషన్స్ ఏమేమి ఉంటాయంటే కనుక మీకు మొత్తం మీద ఒక 10 రకాల సబ్మిషన్స్ ఉంటాయి అంతే. సో సోషల్ బుక్ మార్కింగ్, డైరెక్టరీస్, ఆర్టికల్, వీడియో సబ్మిషన్స్ అని. కొన్నిటికి ఏంటంటే కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ ఉంటేనే అందులో వేయగలం, జెన్యున్ కంటెంట్, కాపీది కాకుండా. కొన్నిటికి కీవర్డ్స్ ఉంటే చాలు, డైరెక్ట్ గా వెళ్ళి సబ్మిట్ చేసి వచ్చేయచ్చు అనమాట. ఓకే, సో ఒక్కసారి ఫార్మాట్ ఒకసారి మీకు పంపిస్తాను, ఇవి అందులో అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి, చూసి అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి చెప్పండి, దాన్ని బట్టి చూద్దాం. ఓకే.
ఈ డ్రైవ్ అర్థమైందండి, ఇది ఎక్సెల్ షీట్స్ అర్థమైనాయా? తీయాలి కదా, అవతల ఇంట్రెస్ట్ తీయాలి కదా.